అందరూ అనుకున్నట్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో హెపటైటిస్ బి సి వైరస్ వల్లనో మాత్రమే లివర్ చెడిపోదు. మనం తినే ఆహారం వల్ల, మన ఆహారపు అలవాట్ల వల్ల, మన జీవన శైలి వల్ల కూడా మన కాలేయం చెడిపోతుంది. ఆల్కహాల్ తీసుకోవడమే కాకుండా మీరు తినే కార్బోహైడ్రేట్, మీరు తినే కొవ్వులు, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. బాడీలో కొవ్వు శాతం పెరుగుతున్న కొద్దీ లివర్లో కూడా కొవ్వు శాతం పెరుగుతుంది. దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ స్టేజ్లుగా మారి స్టీటోసిస్ అండ్ సిర్రోసిస్గా మారే అవకాశం ఉంది. దాన్ని లివర్ చెడిపోవడం అంటారు. దాన్ని చాలామంది ఏమనుకుంటారు, నేను ఆల్కహాల్ తీసుకోను కదా, నాకు ఎటువంటి వైరస్ లేదు కదా, మరి ఎందుకు చెడిపోయింది? దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ మధ్య కాలంలో వీటి శాతం చాలా ఎక్కువగా పెరిగింది. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ నుండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, దాంతోపాటు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు లివర్ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కార్బోహైడ్రేట్ తక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారంతో పాటు ఫైబర్, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్ పండ్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లివర్ను కాపాడుకోవచ్చు.